హాయ్ గైస్, మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో ఇవాళ అయితే మనం వారణాసి ట్రిప్, కాశీ ట్రిప్కి అయితే వెళ్తున్నాం అండి. సో చాలా మందికి అయితే డ్రీమ్ ఉంటుంది కాశీకి వెళ్ళాలని. సో ఎలా వెళ్ళాలి, బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మొత్తం మీకైతే చెప్తాను గాయస్. సో మనం నెల్లూరు నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాం. సో నెల్లూరు నుంచి అయితే ఏ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు, ఏ ట్రైన్లో ఎక్కితే మనం ఫాస్ట్గా వెళ్తాం. గంగా కావేరి ఎక్స్ప్రెస్ అండి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. గంగా కావేరి ఎక్స్ప్రెస్లో ఫాస్ట్గా వెళ్తాం మనం. సో గాయస్, మీరు చూసుకున్నట్లయితే మనం గంగా కావేరి ఎక్స్ప్రెస్లో అయితే మనం వెళ్తున్నాం. ఈ గంగా కావేరి ఎక్స్ప్రెస్ అనేది వారణాసికి వెళ్ళడానికి ఎప్పటి నుంచో ఉన్న ఫేమస్ ట్రైన్ ఇది. సో మనం వారణాసికి వెళ్ళాలంటే గంగా కావేరి ఎక్స్ప్రెస్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా దీన్ని ప్రిఫర్ చేయండి. ఇదైతే మనకి ఎంజీఆర్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి బయలుదేరి తెలుగు రాష్ట్రాల్లో కేవలం విజయవాడ, గూడూరు, వరంగల్, ఖమ్మంలో మాత్రమే ఇదైతే మనకి స్టార్ట్ అవుతుంది. సో మీరు కూడా దీంట్లో ఎక్కి ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 2AC బుక్ చేసుకున్నాను, ఒకసారి మీకు కూడా 2AC చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అఖిల్ మేకింగ్ బ్లాగ్స్. సో మనమైతే వారణాసి ట్రిప్ని స్టార్ట్ చేసేసాం. గూడూరు నుంచి అయితే ఎక్కడం జరిగింది గాయస్. సో మనము 2AC అయితే బుక్ చేసాం. 2AC ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. సో 2AC ప్రైజెస్ విషయానికి వస్తే 3005 రూపీస్ పడుతుందండి 2AC అయితే. అదే మీరు 1AC చూసుకున్నట్లయితే 5090 రూపీస్. అదే ప్రైస్కి మనం చెన్నై టు వారణాసి అయితే ఫ్లైట్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే 1AC అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే 2AC విషయానికి వస్తే 2000 రూపీస్లో అయితే మనకి టికెట్ దొరుకుతుంది. కాబట్టి 2AC ప్రిఫర్ చేయమంటాను నేను ఎక్కువ మందిని. సో దాంతోపాటు స్లీపర్ కూడా ఉంటుంది. స్లీపర్ అయితే 805 రూపీస్ మాత్రమే. కానీ నేనైతే నార్త్ ఇండియాకి వెళ్ళే ట్రైన్ ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు ముందే 2 మంత్స్ ముందు మీరు రిజర్వేషన్ కౌంటర్లో అయితే టికెట్ అనేది బుక్ చేసుకోండి, లేదంటే ఆన్లైన్లో అయితే టికెట్ బుక్ చేసుకోండి. నార్త్ ఇండియా ట్రైన్స్ లో అయితే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతుంటారు. కాబట్టి గంగా కావేరి ఎక్స్ప్రెస్ అయితే ప్రిఫర్ చేసి మీరు ఖచ్చితంగా 2AC, మినిమం 2AC ఆర్ 3AC అయితే బుక్ చేసుకోవడం వల్ల మీకు అనేది ప్రయాణం సుఖంగా అయితే జరుగుతుంది. సో నేను కూడా అలాగే బుక్ చేసుకున్నాను. 2 మంత్స్ బ్యాక్ అనేది రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను ముందుగా బుక్ చేసుకోవడం జరిగింది నెల్లూరు స్టేషన్లో. సో మీరు కూడా అలాగే బుక్ చేసుకోండి. ఏసీ బుక్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి ప్రైవసీ అయితే ఉంటుంది. మన ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా హ్యాపీగా అయితే వెళ్ళొచ్చు. సో నేనైతే 2AC బుక్ చేసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి అయితే నా ప్రయాణం అనేది మొదలైంది. నేను గూడూరు స్టేషన్లో అయితే ఎక్కడం జరిగింది. నెల్లూరులో గంగా కావేరి ఎక్స్ప్రెస్కి స్టాప్ అయితే లేదు. సో నేనైతే వెళ్తుండగా మంచి వెదర్లో అయితే వాన పడడం స్టార్ట్ అయింది. సో నేను నైట్ అయితే ఎక్కేసిన తర్వాత మార్నింగ్ అనేది నాగ్పూర్ స్టేషన్లో అయితే నిద్ర లేవడం జరిగింది గాయస్. సో ఇదైతే మనకి గూడూరులో ఈవినింగ్ 7:30కి అయితే స్టార్ట్ అవుతుంది. నేను నాగ్పూర్ చేరుకునే లోపల మార్నింగ్ అనేది 9:30, 10 అయిందండి. నాగ్పూర్లో టిఫిన్ తీసుకున్నాను గాయస్ నేనైతే. గంగా కావేరి ఎక్స్ప్రెస్లో అయితే మీరు చెన్నై సెంట్రల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సీట్స్ కూడా మనకైతే కంఫర్టబుల్గా ఉంటుంది. నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఎక్కరు. సో నేనైతే ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, క్లైమేట్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఈ గంగా కావేరి ఎక్స్ప్రెస్ తీసుకున్నట్లయితే మీరు ఈవినింగ్ గూడూరులో 7:20కి అయితే మీరు ఎక్కినట్లయితే అది మనకి వారణాసికి వెళ్ళే లోపల 4:30, 5:30 మధ్యలో అయితే వాడనేది మన డ్రాప్ అయితే చేస్తారు. సో మీరు చూస్తున్నారు కదా, మనకైతే క్లైమేట్ ఇరగదీసింది. ఎలా ఉందంటే వర్షం పడుతూ అక్కడక్కడ టనల్స్ అయితే వస్తున్నాయి. చాలా బాగున్నాయి టనల్స్ అనేవి, మీరు కూడా చూడండి. అలా ప్రయాణం చేస్తూ ఈవినింగ్ జబల్పూర్ స్టేషన్కి అయితే వచ్చేసాను గాయస్. సో ఇంకా ఇక్కడ ఒక్క రాత్రి పడుకున్నానంటే ఉదయాన్నే వారణాసిలో అయితే నేను నిద్రలేయడం జరుగుతుంది. సో మీరు కూడా గంగా కావేరి ఎక్స్ప్రెస్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా సేఫ్గా జర్నీ చేస్తారు. ఫైనల్గా వారణాసికి అయితే రీచ్ అయిపోయాం గైస్. 5కి అనుకున్నాం కానీ 4:30కే వాడు స్టేషన్లో అయితే పెట్టడం జరిగింది. అంటే బిఫోర్ హాఫ్ అన్ అవర్ అయితే మనం స్టేషన్కి అనేది రీచ్ అయిపోయాం. సో వారణాసిలో ఫుల్ రష్ ఉన్నారు జనం అంతా. కాశీలో మోసాలు జరుగుతాయి అనేది నిజమేనండి. మీరు కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ బ్యాగ్స్ పోవచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా మోసం చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ అలర్ట్గా ఉండండి. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా జాగ్రత్తగా ఉండండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే కాశీ రైల్వే స్టేషన్, వారణాసి రైల్వే స్టేషన్ అండి. మనకి కాశీ రైల్వే స్టేషన్ బయటికి వచ్చిన వెంటనే నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చి ఆటో 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 అని మనల్ని ప్రిఫర్ చేయమని అడుగుతుంటారు. సో మీరైతే వాటిలో బార్గెనింగ్ చేసి మీరు ఎక్కడికైతే వెళ్ళాలని చూసుకొని వెళ్ళండి. మీరైతే అడ్రస్ అనేది ముందే చూసుకోండి. మీరు రూమ్ బుక్ చేసుకుంటే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళనే ఆటో పంపిమని చెప్పండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ హోటల్స్లో అలాంటివి జరుగుతున్నాయి. సో మీరు కూడా చూసుకొని వాళ్ళు ఎంత చెప్పినా కూడా మీరు బార్గెనింగ్ అనేది చేయండి. సో నేనైతే వారణాసి రైల్వే స్టేషన్ నుంచి నేను రూమ్ ముందే బుక్ చేసుకోవడం జరిగింది. అక్కడికైతే 200 రూపీస్ ఇవ్వడం జరిగింది గైస్. సో నేనైతే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఎక్కడం జరిగింది గైస్. సో దీన్ని అయితే వారణాసిలో టుక్ టుక్ అని పిలుస్తారు. సో నేనైతే రూమ్ ముందే బుక్ చేసుకున్నాను కాబట్టి వాటితో బార్గెనింగ్ చేసి నా హోటల్ అడ్రస్ అనేది చూపించాను. నేనైతే కేదార్ ఘాట్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి
శ్రీ బాలాజీ ప్యాలెస్ అనే హోటల్ని అయితే నేను ముందుగా బుక్ చేసుకోవడం జరిగింది. నేను 1 మంత్ బిఫోర్ బుక్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే చేయడానికి ట్రై చేయండి. సో ఈ హోటల్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది, చాలా లో బడ్జెట్లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, సో మనం తీసుకున్న రూమ్ అయితే హోటల్ అయితే ఇదేను. సో చూస్తున్నారు కదా, ఇదే హోటల్ మనం తీసుకున్న పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే తీసుకున్నాము. సో ఒకసారి రూమ్లోకి అయితే వెళ్దాము. సో ఈరోజు ఏదో తిరుగుతాం, ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది ముందు చెప్తాను. సో మనం రూమ్ విషయానికి వస్తే వారణాసిలో ప్రతి ఒక్క రూము, ప్రతి ఒక్క ప్లేసు కూడా పవిత్రమైనదే అని చెప్తాను నేను. ఎందుకంటే మనం కాశీకి రావడం అనేదే పెద్ద పుణ్యము. అలాంటిది రూమ్స్ విషయంలో మనకి కొన్ని మంచివి దొరకచ్చు, కొన్ని కంఫర్ట్ లేకుండా దొరకచ్చు. నేనైతే అన్ సీజన్లో వచ్చాను కాబట్టి నాకైతే మంచి రూమ్ అనేది దొరికింది. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే 10 మంది ఉండడానికి కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే 3 మెంబర్స్ వచ్చాం కాబట్టి ఒక మంచి రూమ్ అనేది తీసుకున్నాం. ఇది చాలా ప్రీమియంగా ఉంది, అందులో లో బడ్జెట్, అందులోనూ గుడ్ మెయింటెనెన్స్ విత్ మంచి స్టాఫ్ ఉన్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు. సో నేనైతే ఈ రూమ్ ని పర్ డే 2000 తీసుకోవడం జరిగింది గాయస్. సో రూమ్ మీద టోటల్ గా ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను. మనకి దిలీప్ అనే వ్యక్తి మంచిగా అయితే ఈ రూమ్ తీసిచ్చడం జరిగింది గాయస్. మనం ఎక్కడెక్కడికి వెళ్తాం, ఈరోజు ఏమేమి చూస్తాం అనేది ముందు వీడియోలో మీరే చూడండి. ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మొత్తం కాశీ ఎక్స్ప్లోర్ మొత్తం చూపిస్తాను. ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు.